చెవిటి అనేది మనుషులకు రెండు లోపాలను చూపిస్తుంది. చెవిటి లేదా బధిరీలకు పుట్టుకతోనే లోపం ఉంటుంది. దానివల్ల ఎలా పలకాలో వినలేరు, ఎలా పిలవాలో తెలియదు. నోటి నుండే కాదు, ఎక్కడి నుండి వచ్చే శబ్దాలు కూడా వినలేరు. ఇది తల్లిదండ్రులకు నిజంగా ఎంతో బాధ, ఆవేదన. అలాంటి మూగ చెవిటి వారి జీవితాల్లో ఆశాజ్యోతిల వెలుగులు నింపుతూ వారి భవిష్యత్తుకు పునాదిగా అభ్యుదయ శ్రావణ దివ్యాంగుల పాఠశాలను స్థాపించి ఎంతో స్ఫూర్తిదాయకమైన విశిష్ట సేవలు చేస్తున్న శ్రీమతి రాణి రుద్రమదేవి గారు నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. మూగ, చెవిటి అనే పదాలు సాధారణంగా రెండింటినీ కలిగి ఉన్న వ్యక్తులను సూచిస్తుంది. అయితే వినికిడి లోపం ఉన్న వ్యక్తులు మాట్లాడలేరు. కొందరు సంకేత భాష లేదా ఇతర మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. ఇలాంటి మూగ, చెవిటి స్పెషల్ స్కూల్ స్థాపించాలని ప్రేరణ ఎలా వచ్చింది? అసలు ఇటువంటి సేవ చేయడానికి ఏదైనా సంఘటన ఉందా? అదేమిటో రాణి రుద్రమాదేవి గారే మనకు చెబుతారు, తెలుసుకుందాం. నా పేరు రుద్రమాదేవి. మాది యాక్చువల్గా ప్రకాశం డిస్టిక్ అండి. అక్కడ మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ. తను ట్రాన్స్ఫర్ అవుతుండడంతో హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నుంచి 10th 9th వరకు నిజామాబాద్లో చదివాను. 10th ఇక్కడ హైదరాబాద్లో చదివాను. తర్వాత ఇంటరు, డిగ్రీ చదివిన. డిగ్రీ చదివేటప్పుడు మా టెనెంట్స్ ఉండేవాళ్ళు. నా యాటిట్యూడు అది చూసి తను అడిగాడు, ఏంటమ్మా నీకు ఇంత యాటిట్యూడు, సేవ చేయాలనే ఇంట్రెస్ట్ బాగా ఉన్నట్టుంది, నేను ఒక కోర్స్ చెప్తాను, నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చేస్తావా అని అడిగాడు. సో నేను చెప్పాను, సరే అన్నయ్య చెప్పండి ఏంటి అని అంటే, ఇలా ఒక పిల్లలు ఉంటారు, వాళ్ళకు వినబడదు, మాటలు రావు అని చెప్పేసరికి నాకు అప్పటికి తెలీదు ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు అనేదే తెలీదు. అదేంటి అలా ఉంటారా అని అంటే, అవునమ్మా అలాగే ఉంటారు అని చెప్పేసి కొన్ని చూపించారనమాట. చూడు ఈ అబ్బాయి చూడడానికి నార్మల్గానే ఉంటాడు, బట్ వాళ్ళకి వినబడదు, మాటలు రావని. నాకు ఇలాంటి దాని గురించే ఇట్లా డిఫరెంట్గా చెయ్యాలి అనే ఉద్దేశమే ఉంది, మీరు కరెక్ట్ టైంకి చెప్పారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తానని చెప్పాను. బట్ దీనికి కోర్స్ కావాలి కదా, కోర్స్ ఎలా ఉంటుంది అంటే చెప్పారు, కోర్స్ ఇట్లా స్వీకార్ అనే అక్కడ ఉంది ఇన్స్టిట్యూట్, అందులో నువ్వు జాయిన్ అవుతే అక్కడ ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ తర్వాత నువ్వు నీదేదైతే అనుకుంటున్నావు నీ గోల్ రీచ్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్గా చేయాలనే ఆశయాన్ని సాధించవచ్చు అని చెప్పారు. నేను డిసైడ్ అయ్యాను ఇట్లా స్పెషల్గా చేద్దాము అని. ఇటువంటి ప్రత్యేక పాఠశాలను ఎలా స్థాపించారు, ఎప్పుడు మొదలు పెట్టారు? ఎన్నో అవంతరాలు కూడా ఎదురై ఉంటాయి. వీటన్నింటినీ ఎలా అధిగమించి ఈ స్కూల్ను నడిపిస్తున్నారు? అసలు అభ్యుదయ శ్రావణ దివ్యాంగుల పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారో వారే మనకు వివరిస్తారు, విందాం. డిఎడ్ చేశాను, తర్వాత స్పెషల్ బిఎడ్ చేశాను, ఎంకామ్ కూడా కంప్లీట్ చేశాను. అయితే ఈ డిఎడ్ చేసిన తర్వాత నేను జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు ప్రైమరీ నుంచి 7th వరకే చెప్పమని చెప్పారు. సో నేను క్లాసెస్ తీసుకునేదాన్ని. బట్ నాకు ఏ ఆలోచన వచ్చిందంటే 10th వరకు కూడా మనం ట్రై ఎందుకు చేయకూడదు, వాళ్ళకు కూడా సైన్ లాంగ్వేజ్తో చెప్తారు కదా, నేర్చుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత 10th వరకు కూడా నేను క్లాసెస్ తీసుకున్న తర్వాత కొన్ని నేను ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్న విషయాలు అక్కడ చేయలేకపోయాను. సో ఇప్పుడు మేము రీసెంట్గా ఆలోచించారు, నేను ఇవి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నా, ఏం చేద్దామని మా కుటుంబంతో డిస్కస్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మనమే ఎందుకు స్కూల్ స్టార్ట్ చేయొద్దు ఇలాంటి పిల్లలది ఆలోచించేసి 2022లో స్కూల్ స్టార్ట్ చేశాము. కేవలం 4 పిల్లలతోటే, ఆ 4 పిల్లలు కూడా బాగా నాకు దగ్గరున్న పిల్లలే జాయిన్ అయ్యారు.
జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి టీచ్ చేయడము అది బాగా నచ్చింది పిల్లలకి. అరే ఇలా నేర్పిస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు అనే ఐడియాతో ఇంకొంచెం క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని ఒక వీడియోస్ కూడా చేయడం వల్ల ఇప్పటికీ 40 మంది విద్యార్థుల వరకు మా పాఠశాలలో జాయిన్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ 4 పిల్లలకి ఎలా అయితే చెప్పామో అలా కాకుండా ఇంకా ఇన్స్పిరేషన్తో విజువల్గా చూపించడము, స్పీచ్ థెరపీ ఇవ్వడము, ఏవిటీ ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ మళ్ళీ ఎవ్రీ సాటర్డే స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళకి తెలీదు, పేరెంట్స్కి ఎలా చెప్పాలో తెలీదు. వాళ్ళ ఏంటంటే అరే మా పిల్లోడు నార్మల్ కాదు కదా మేడం, మేము ఎలా చెప్పాలి, మాకు అర్థం అవ్వట్లేదు, మీరు మాకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? అలాంటి పేరెంట్స్ కూడా వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి సజెషన్ అనమాట, ఇలా చెప్పండి అలా చెప్పండి అని. దాంతోపాటు వాళ్ళు ఇది సైన్ లాంగ్వేజే కాదు మనకి, దాంతోపాటు వర్డ్స్ కూడా తెలియాలి. ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వాళ్ళకు అందరికీ సైన్ లాంగ్వేజ్ వచ్చి ఉండదు. నార్మల్ వాళ్ళు అనుకోండి ఏదన్నా అడిగితే వీళ్ళకి అర్థం కాదు. అదే వీళ్ళకు అర్థం కానప్పుడు వీళ్ళు ఎంతో ఫీల్ అవుతారండి, అరే నేను చెప్పలేకపోతున్నాను ఏంటి అని. అందుకని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం ఎలా మాట్లాడాలి, సింపుల్ సెంటెన్సెస్ లైక్ నాకు ఏదో సోప్ కావాలి, ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు, అతనికి అర్థం అవ్వదు. అప్పుడు SOAP సోప్, పలానా సోపు ఇది రాసిస్తే కనీసం షాప్ అతను కానీ ఎవరికైనా తెలుస్తుంది కదా. ఆ రూపంలో మేము ఇక్కడ టీచింగ్ చేస్తున్నామండి, టెక్స్ట్ బుక్ త్రూ. ఈవెన్ ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, సాటర్డే స్లో లెర్నర్స్కి మేము ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఒకప్పుడు అనుకునేదాన్ని, బట్ నేను ఇప్పుడు నెరవేరుస్తున్నా. నేను చాలా హ్యాపీగా. పేరెంట్స్ కూడా చెప్తున్నారు, మేడం ఇది వరకు రాలేదు, మా పిల్లోడు బయటకు వెళ్ళగలుగుతున్నాడు, చెప్పి రాయించగలుగుతున్నాడు అని. ఇట్లా విజిటింగ్ అనుకునేదాన్ని, ఇప్పుడు బ్యాంక్ ఉందండి, బ్యాంకుకి తీసుకెళ్తాము. అయితే 9th 10th వాళ్ళని తీసుకెళ్ళి బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్లో ఎలా మనము డిపాజిట్ ఎలా చేయాలి, ఎలా అమౌంట్ బయటకు తీయాలి, ఇవన్నీ తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. సో వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు అరే మా అబ్బాయి 10th అయిపోయింది, మా అబ్బాయికి వచ్చు కదా అనే కాన్సెప్ట్ తోటే తీసుకెళ్తారు. అలాంటప్పుడు వీళ్ళకి ఏమీ రాదు అని ఫీల్ అవ్వకుండా ఉండడం కోసము మేము ఇలాంటివి కూడా విజిటింగ్కి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాం, ఇలా చేయాలి అలా చేయాలి, మీ మమ్మీకి హెల్ప్ చేయాలి, ఇలా రాయాలి అని. దాంతో పేరెంట్స్ కూడా హ్యాపీ, అరే వీళ్ళు సబ్జెక్ట్ పరంగా కాదు ఇలా కూడా నేర్పిస్తున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇటువంటి స్పెషల్ స్కూల్ నిర్వహిస్తున్న మీరు నిజంగా అభినందనీయులే. ఇటువంటి మూగ చెవిటి పిల్లలకు అడ్మిషన్స్ ఎలా ఇస్తారు? ఏదైనా పబ్లిసిటీ ద్వారా అవేర్నెస్ కల్పిస్తారా? ఇక్కడ ఇటువంటి ప్రత్యేక పాఠశాల ఉందని తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుంది? వారికి అవగాహన ఎలా కల్పిస్తారు? ఆ వివరాలు ఏమిటో శ్రీమతి రాణి రుద్రమాదేవి గారు మనకు వివరిస్తారు, విందాం. మేము ఎవ్రీ సమ్మర్లో ఏం చేస్తామనంటే టీచర్స్ మేమందరం కలిసి క్యాంపెనింగ్కి వెళ్తాం. క్యాంపెనింగ్కి వెళ్ళి అంటే చాలామంది పేరెంట్స్కి ఏంటంటే అవేర్నెస్ ఉండదు, ఇలాంటి ఒక స్కూల్ ఉంటుంది అనేది కూడా తెలియదు. సో మేము ఏం చేస్తామంటే ప్యాంప్లెట్స్ తీసుకెళ్ళి ఇక్కడ స్కూల్ ఉంది, మీ పిల్లలకు చదువుకోవచ్చు, మీకు జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది, 10th తర్వాత ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది అనేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఏముందిలే మేడం వీళ్ళు చెవిటి మూగ కదా, వాళ్ళకి ఏమొస్తుంది, ఏం రాదు, అవసరం లేదులే అనే పేరెంట్స్ కూడా మేము చూసామండి. బట్ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మీరు జాయిన్ చేయండి, చూడండి మీ నార్మల్ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఈ పిల్లలు కొన్ని ఒక 2-3 months తర్వాత కంపేర్ చేయండి. మా దగ్గర అలాంటిది కూడా జరిగిందండి. నార్మల్ పిల్లవాడిని ఈ అబ్బాయిని కూర్చోబెట్టి చూడన్నా నువ్వు నార్మల్కి వెళ్ళావు, సరే ఎన్ని వచ్చినాయి, నీకు వచ్చింది మీ అన్నయ్యకి వచ్చా లేదా బ్రదర్కి వచ్చా చూద్దామా అని అడిగినప్పుడు వాళ్ళు లేదు మేడం ఎందుకు వస్తుంది వీళ్ళకి అని పేరెంట్స్, లేదండి మీరు చూడండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డేస్ ఆఫ్ ది వీక్ కానివ్వండి, మంత్స్ ఆఫ్ ది ఇయర్, అలాంటివి కూడా నార్మల్ పిల్లలు కూర్చుండబెట్టి వాళ్ళు ఎంతవరకు రాయగలుగుతారో అంత కాకుండా వీళ్ళు రాయగలుగుతున్నారు, ఈవెన్ చెప్పగలుగుతున్నారు. మా వీడియోస్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా టీచర్స్ కానీ. అంటే మా టీచర్స్ ఎలా అంటే ఏదో వచ్చాము ఏదో శాలరీ అని కాకుండా నేర్పించాలి, పిల్లలు నేర్చుకుండాలి, వాళ్ళు నేర్చుకుంటే రేపు పొద్దున కూడా ఏదన్నా కావాలి చేయాలి అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా రాసి చూపిస్తారు. క్లియర్గా కాకుండా కనీసం ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం వర్డ్స్ రాసినా సరిపోతుంది కదా, అలాంటివి కూడా మేము ఇక్కడ ట్రైన్ చేస్తున్నాం. అట్లా అవేర్నెస్ తీసుకొచ్చి అడ్మిషన్స్ వస్తున్నాయండి. మేము టీచింగ్ కొంతమంది వస్తున్నారు, వే ఆఫ్ టీచింగ్ చూపిస్తున్నాము, పిల్లలు ఎలా నేర్పిస్తున్నారు, అరే ఇట్లా కూడా నేర్పించవచ్చా, వాళ్ళు చూడకుండా రాయగలుగుతారు అన్న విషయం కూడా కొంతమంది పేరెంట్స్ తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూసి జాయిన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మా దగ్గర 40 మంది విద్యార్థుల దాకా జాయిన్ అయ్యారండి. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎంతో రిస్క్తో కూడిన ఈ సేవలు చేయడం అంత ఈజీ కాదు. నిజంగా ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ ప్రత్యేక శ్రావణ దివ్యాంగుల పాఠశాలను ఎలా నిర్వహించగలుగుతున్నారు? ప్రస్తుతం ఈ పాఠశాలలో 45 మంది బదిలీలతో నడుస్తుంది. ఇంకా 100 మంది చేరినా ఈ సేవ చేసే సామర్థ్యం ఉందా? ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వీళ్ళకి ఏవైనా ఫీజులు వసూలు చేస్తారా? ఎవరైనా డోనర్స్ ఉన్నారా? ఈ ప్రత్యేక పాఠశాలను ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు? వారే మనకు వివరిస్తారు, తెలుసుకుందాం. పాఠశాల స్టార్ట్ చేయాలనేది నా గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వడానికి చాలా సమస్యలను ఎదుర్కొన్నానండి. ముఖ్యంగా బిల్డింగ్ పరంగా కానివ్వండి, టీచర్స్కి శాలరీ ఇవ్వడం పరంగా కానివ్వండి, చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఈ సమస్యలన్నింటినీ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని సమస్యల్లో నేను చేయగలుగుతానా లేదా అనే ఆలోచన కూడా రానియకుండా నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి. దానిలో భాగంగానే రెంట్ తీసుకొని టీచర్స్కి శాలరీ ఇస్తున్నాం. మేము పిల్లల దగ్గర నుంచి కేవలం నామినల్ ఫీజే తీసుకుంటున్నామండి. తీసుకొని వాళ్ళు తక్కువ ఇస్తున్నారు కదా, మనం ఎందుకు, అది కూడా కాదండి, వాళ్ళకి నేర్పించాలి, బాగా నేర్పించి వాళ్ళని కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. రెంట్ కానివ్వండి, ఈవెన్ శాలరీస్ కానివ్వండి. ఏ టీచర్లైనా శాలరీ ఇవ్వకుండా జాబ్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత శాలరీ చేయాలి. దాని గురించి అయితే నేను చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరైనా డోనర్స్ ఉన్నారేమో అని ఎత్తుక్కోవడము, ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళని మా స్కూల్కి రండి సార్, మీరు రండి, మేము ఎలా యాక్టివిటీ చేస్తున్నాము ఏంటి చూసిన తర్వాతనే మీకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరితో చెప్పడము, రావడము, అట్లా కొంచెం హెల్ప్తో రన్ అవుతుందండి. బట్ ఇంకా ఫర్దర్గా కూడా స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. అలాంటప్పుడు సమస్య ఎలా అనేది క్వశ్చన్ మార్క్గా ఉందండి. ఎవరైనా ఇట్లాంటి ఇలా చేస్తున్నప్పుడు హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మా స్కూల్కి విజిట్ అవ్వచ్చండి. రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలామంది పిల్లలు ఉన్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఏం తెలీదు, పేరెంట్స్ అంతా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు ఎక్కువగా ఉంటారండి ఇక్కడ. సో వాళ్ళకు కూడా మీరు వచ్చి హెల్ప్ చేస్తే చూడు, మీ అబ్బాయికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నమస్తే అండి, నా పేరు నివేదిత. ఇక్కడ నేను అభ్యుదయ స్పెషల్ స్కూల్ అనేది 2022లో స్టార్ట్ చేశారు. సో ఇక్కడ నేను టీచర్గా జాయిన్ అయ్యాను. సో వీళ్ళకు డిఫరెంట్గా ఉంటుంది చెప్పడం అనేది. వీళ్ళకి యాక్టివిటీస్ త్రూ అట్లా టీఎల్ఎం యూజ్ చేసుకుంటూ ఏదైనా పిక్చర్ ఉంటే దాన్ని చూపించి స్పెల్లింగ్ చెప్పడము అట్లా చెప్తాము. వీళ్ళకి అందరి పిల్లలకి దృష్టిలో పెట్టుకొని అందరికీ తెలిసేలాగా ఏవైనా రియల్ ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా పిక్చర్స్ బుక్లోవి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము. సో నేను ఇక్కడ వర్క్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు కీర్తన. నేను జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి పిల్లలు ఉంటారని నేను అనుకోలేదు. ఇక్కడికి వచ్చినాక అప్పుడు నాకు అప్పుడు తెలిసింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను చదివించడం కానీ వాళ్ళు చెప్పడం కానీ నాకు చాలా ఆశ్చర్యం ఉంది. అసలు చెప్పాలంటే చాలా బాగా నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు కూడా. హ్యాపీగా ఉంది నాకు ఈ స్కూల్కి వచ్చినందుకు, అభ్యుదయ స్కూల్కి వచ్చినందుకు. ఇక్కడ ఉన్న పిల్లలకు మామూలు స్కూల్స్లో చదివే పిల్లలకు డిఫరెన్స్ ఏమిటి? విద్యా బోధన ఎలా ఉంటుంది? పిల్లలకు ఎటువంటి నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నారు? టీచర్స్ టీచింగ్ ఎలా ఉంటుంది? స్కూల్ ఇయరింగ్ ఇంపాక్ట్తో పిల్లలకు ఎటువంటి ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఏముంటాయి? ఇంకా వీరిలో దాగిన క్రియేటివిటీని ఏ విధమైన పద్ధతిలో వెలికి తీస్తున్నారు? రాణి రుద్రమదేవి గారే మనకు వివరిస్తారు, విందాం. హియరింగ్ ఇంపైర్డ్ స్కూల్లో ఏ స్కూల్లోనైనానే నార్మల్ సిలబసే ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ చిల్డ్రన్కి అయితే ఏదైతే సబ్జెక్టు సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఈ పిల్లలకు కూడా ఉంటుంది. కాకపోతే మా టీచర్స్ ఏం చేస్తామంటే ఎవ్రీ చాప్టర్ అడాప్ట్ చేసుకుంటాం అనమాట. అడాప్ట్ చేసుకొని ఎంతవరకు వాళ్ళకి టీచ్ చేయగలుగుతాము ఎగ్జామ్ వ్యూ ఆఫ్ పాయింట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఈవెన్ నార్మల్ పిల్లలు చూస్తుంటాం కదా మనము, వాళ్ళకు కూడా లేజీగా ఉంటారు, రాయాలంటే ఇంట్రెస్ట్ చూపించరు, చదవడం ఏంటి అని. అలాంటి పిల్లలు కూడా వీళ్ళలో కూడా ఉంటారు. అలాంటి పిల్లలకి ఏం చేస్తామంటే మేము ఎవరైతే మంచి చదువుకుంటుండో ఆ అబ్బాయితోటి ఇంటరాక్ట్ చేస్తామన్నమాట. కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయించడం, ఆ అబ్బాయితో ఈ అబ్బాయిని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఏదో కూర్చోబెట్టి అలా కాదండి, మేము యాక్టివిటీ త్రూ చేస్తాం. ఏదైనా
యాక్టివిటీ త్రూ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. మేము కాంప్లిమెంట్ ఇవ్వడం అనమాట. బాగా చెప్పిన పిల్లలకి చాక్లెట్స్ అని, పెన్సిల్స్ అని అలా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగి నేను నేర్చుకుంటే నాకు ఏదో ఇస్తారు అనే ఆలోచనతో ఇక్కడ మేము బోధించడం జరుగుతుంది. మళ్ళీ పిల్లల్లో నైపుణ్యం అనేది నార్మల్ చిల్డ్రన్ లాగానే ఉంటుందండి. కేవలం ఏంటంటే వీళ్ళకి వినబడదు అంతే. మిగిలిన ఐక్యూ పరంగా కానీ మెంటల్గా కానీ బాగుంటుంది వీళ్ళకి. దాంట్లోనే మేము నార్మల్ చిల్డ్రన్ చేయగలిగినప్పుడు మా పిల్లలు ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో శాండ్ పెయింటింగు, ఎంబోజింగ్ పెయింటింగు, ఇట్లా డిఫరెంట్ పాట్ పెయింటింగు, దియాస్కి కలర్ వేయించడము అలాంటివన్నీ చేయించాము. మా పిల్లలు అసలు ఎంత క్రియేటివ్గా చేస్తారంటే మనం ఒకటి చెప్పినప్పుడు వాళ్ళు ఇట్లా చేస్తే ఎలా ఉంటుందని కూడా వాళ్ళని అడుగుతాం. ఇలా చేస్తున్నాం కదా, ఇంకా ఎలా చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ అని ఇలా చేస్తే బాగుంటుందని. రీసెంట్గా మేము వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఆ వెడ్డింగ్ కార్డ్స్ తోటి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ కార్డ్స్ అన్నిటిని తీసుకొని ఎన్వెలోప్ లాగా తయారు చేయించడము, మళ్ళీ పాట్ మీద డిఫరెంట్గా ఫ్లవర్స్ వేయించడము. శాండ్ పెయింటింగ్, ఎంబోజింగ్ పెయింటింగ్ యాక్చువల్గా తెలీదు, కానీ ఈ పిల్లలు ఏంటంటే ఆ పెయింట్ వేయడము, ఆ కలరింగ్ వేయడము చాలా బాగా వేస్తారండి. అవి మీరు చూడొచ్చు మా దగ్గర పిల్లలు చేసేటి. ప్రాజెక్టు పరంగా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా డిఫరెంట్గా చేయిస్తామండి. నార్మల్ స్కూల్లో చేయించినట్టు కాకుండా వీళ్ళకి ఏంటంటే ప్రతిదీ బేసిక్ నుంచి తీసుకొస్తామన్నమాట. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ గురించి అనుకోండి, ఆ క్రికెట్లో ఏంటంటే అసలు కిట్ ఏంటి, క్రికెటర్స్ ఏం యూజ్ చేస్తారు, బ్యాట్, ఈవెన్ హెల్మెట్, ఏవైతే వాళ్ళు ప్యాడ్స్, వాటన్నిటి నేమ్స్ నేర్పించడంతో పాటు ఎవరెవరు క్రికెట్ మన ఇండియాలో ఏ క్రికెట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, వేరే క్రికెట్ గేమ్తో మనకి వాళ్ళు ఎలా ఆడతారు, ఎంతమంది కావాలి, ఇలాంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాజెక్ట్ వర్క్ చేస్తామండి. అంటే పిల్లవాడికి ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం కానీ అదేంటో తెలియకుండా ఉండడం కోసం ఇట్లా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ క్రికెట్ అంటే నార్మల్ పిల్లలు ఎవరైనా క్రికెట్ ఇష్టమా, ఇష్టం, మరి వాళ్ళ పేర్లు చెప్పు అని అంటే ఆలోచిస్తుంటారు కదా, ఆ ఆలోచన అనేది మా పిల్లలకి రాకుండా ఉండడం కోసం ఆ క్రికెటర్స్ నేమ్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి మాత్రమే, మిగిలిన ఏ ప్రాజెక్ట్ వర్క్లైనా అదే బేసిక్తో తీసుకొస్తూ మేము వాళ్ళకి ప్రాజెక్ట్ నేర్పిస్తాం. ఇప్పుడు ఈవెన్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లేదు అని అంటే ఇంకా డిఫరెంట్గా ఏదైనా వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా మేము మోటివేట్ చేస్తాం. కొంతమంది పెయింటింగు, డ్రాయింగ్ కూడా ఎక్సలెంట్గా వేస్తారండి వీళ్ళు. డ్రాయింగ్, పెయింటింగు చూస్తే అరే ఇంత బాగా వేస్తారా వీళ్ళు, హెచ్చే చిల్డ్రన్ కదా అని మీకు చూస్తే తప్పితే వాళ్ళకి వినబడదు అనే ఆలోచన అనేది మీకు రాదు. అంత క్లియర్గా అంత క్లారిటీతో వాళ్ళు వేస్తారండి. ప్రతిదీ చేయించిన తర్వాత దాని కింద ఆ నేమ్స్, ఆ సెంటెన్సెస్ రాపిస్తామన్నమాట. ఆ రాపించినప్పుడు వాళ్ళకు ఆ వర్డ్కు ఓహో ఇదా అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మేము మోటివేషన్ ఎలా ఇస్తున్నామంటే వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ని బయటికి తీస్తున్నాం. ఆ బయటికి తీసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. దీంట్లో భాగంగానే మా స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో చెస్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఆ అబ్బాయికి చెస్ అంటే చాలా ఇష్టం. బట్ బిఫోర్ ఏంటంటే పేరెంట్స్ కానీ అరే ఈ అబ్బాయి డెఫ్ కదా, ఈ అబ్బాయికి ఏమొచ్చు, చెస్ ఆడగలుగుతాడా, చెస్ కొంచెం హార్డ్ కదా, ఈవెన్ నార్మల్ పిల్లలే అంత చెయ్యలేరు, ఈ అబ్బాయి ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలుసుకొని ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే క్యారమ్స్లో కూడా మా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. క్విజబుల్డ్ అనే ప్రోగ్రాంలో క్విజ్ కాంపిటీషన్, దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, మా స్కూల్ నుంచి రన్నరప్గా వచ్చిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ క్విజబుల్లో క్వశ్చన్స్ కూడా చాలా హార్డ్గానే ఉన్నాయండి, ఏదో సింపుల్ క్వశ్చన్స్ కాదు, చాలా హార్డ్గా ఉన్నాయి. బట్ మా పిల్లలకి ఇంట్రెస్ట్ వల్లనే మేము నేర్పించగలుగుతున్నాం. మేము ఏం నేర్చుకుంటామని మా పిల్లల దగ్గర లేదు. మా టీచర్స్ కూడా వీళ్ళకి ఏం నేర్పిస్తే రాదు అనే ఆలోచనతో నేర్పియ్యరు, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేర్పిస్తున్నాము. అట్లాగే సక్సెస్ అయితే అవుతుంది. విన్నారు కదండి, అభ్యుదయ శ్రావణ దివ్యాంగుల పాఠశాల ద్వారా విశిష్టమైన సేవలు చేస్తున్నటువంటి రాణి రుద్రమాదేవి గారు చెప్పిన మనోగతాలు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. మనకు కూడా చాలా ఆలోచన కూడా రేకెత్తిస్తున్నాయి. ఎంతోమంది మాటలు మాట్లాడలేని పిల్లల జీవితాల్లో ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారో మనం వచ్చే వారం తెలుసుకుందాం.